ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు దేవుని వాక్యంలోకి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అది ఏమిటంటే, ఆయనలో మనం జ్ఞానవంతులుగా ఉండాలి, అజ్ఞానులు కాక జ్ఞానవంతులుగా ఉండాలని కొన్ని లేఖనాలను బట్టి మనం తెలుసుకుందాం. లూకా సువార్తమానం 2వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. లూకా సువార్తమానం 2వ అధ్యాయము 52వ వచనాన్ని నేను చదువుతాను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అంటున్నాడు. యేసు అంటే లోక రక్షకుడు. ఆయనకి మనుషులతో పని ఉంది, ఆయనకి జ్ఞానంతో పని ఉంది. మీరు ఆయన అడుగుతాడు, నీకేమన్నా జ్ఞానం పదవి ఉంటే నన్ను అడగండి, నేను అన్నీ సమకూరుస్తానని ఆయన అంటున్నాడు. మనం ఆ జ్ఞానవంతులుగా ఉంటున్నామా, అజ్ఞానంలోకి నడిచిపోతున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకో. యేసు జ్ఞానం అందంట, వయసు అందంట. చిన్ననాటి నుండి కూడా దేవాలయంలో తిరుగుతూ దేవాలయంలో అన్నీ కూడా సరిచేస్తూ బల్లలు అమ్మేవాడిని, అక్కడ రోకలు అమ్మేవాడిని, పావులు అమ్మేవాడిని, అందరినీ గద్దించుకు ఏదో మంచిదో ఏదో చెడు అన్నీ సమకూర్చుతూ ఆయన జ్ఞానంతో నింపుతున్నాడు. అలాంటి జ్ఞానమందు మనుషులు దయ కావాలంటున్నాడు. మనమైతే అడుగుతున్నామా? మన మీదే మనకు దయ ఉండదు. ఒకరినొకరు హింసించుకునే రోజులు అయిపోతుంది, ఒకరికొకరు కొట్టుకునే రోజులు అయిపోతుంది, ఒకరికొకరు తిట్టుకునే రోజులు అయిపోతుంది. ఇక్కడ దయ ఉంటుందా మనకి? ఎవరన్నా పచ్చగా ఉంటే వారములైన తనం, ఎవరన్నా మంచి బట్టలు వేసుకుంటే వారములైన తనముగా ఇక్కడ ఈ మనుషుల స్వభావం అలా ఉంది. అంతేగాని అది దేవుని చిత్తము కాదు. అవన్నీ మార్చుకోమంటున్నాడు నిన్ను నన్ను కూడా. దేవుని సన్నిధిలో మనం మనుషుల దయ వర్దిల్లాలంట. దేవుని దయలో మనం వర్దిల్లాలి. అప్పుడే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి, మన రక్త సంబంధులు మనతో పాటు ఉంటారు. మనం రక్త సంబంధులతో ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకో. అన్న అంటే తమ్ముడు గిట్టదు, తమ్ముడు అంటే అన్న గిట్టదు, అక్క అంటే చెల్లి గిట్టదు, చెల్లి అంటే అక్క గిట్టని రోజుల్లో మనం ఉండిపోతాం. భార్య అంటే భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు అన్యోన్యంగా ఒకరి మాట ఒకరు, ఏదన్నా భర్త కోపొచ్చినా భార్య కోపొచ్చినా సరి చేసుకొని ముందుకు నడిస్తే వారి కుటుంబాలు ముందుకు వెళ్తాయి. ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంతంటే బజార్న పడతాం తప్ప రెండోది ఏమీ కాదు అనే అంటున్నాడు. మనుషుల దయ వర్తిల్లాలంట. మనం ఎలా దయలో వర్తిల్లుతున్నామో ఒకసారి మన హృదయాలను పరిశోధించు. ముందుకు చూద్దాం. ఇక్కడ 1వ సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. బాలుడైన సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనంట. ఇక్కడ దేవుని మందిరంలో ఎదుగుతుంటే దేవుని దయ ఆయన మీద ఉంటుంది. ఇశ్రాయేల్ జనాన్ని నడిపించే రాజులందరికీ అభిషేకం ఇచ్చే కృప ఇచ్చాడు ఆయన. బాగా తీసుకెళ్ళి ఆ తల్లి తీసుకెళ్ళి దేవుని ఆలయంలో తీసుకెళ్ళి ఊరించి నాకు ఒక మగపిల్లలు వస్తే ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానం ప్రకారం ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో వదిలిపెట్టిన కాడి నుంచి కూడా దేవుని కాపుదల ఆయన మీద ఉంది, దేవుని దర్శనం ఆయన మీద ఉంది. ఆయనను సమూయేలు అని కేక వేస్తే కేక ఆలకించిన వాడు. నిన్ను నన్ను ఏ కేకతో ఆలోచిస్తున్నామో ఒకసారి మన హృదయాలు నిన్ను నన్ను కూడా ఒక పేరు పెట్టి కేకేసి నువ్వు సమూయేలు అనే పిలుపుకు తగినట్టు మనం నడుస్తున్నామో లేదో ఒకసారి మన హృదయాలు. మనం మనుషుల దయలో వర్తిల్ల అవసరం. దేవుని మీద ఆధారపడతాం, దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుని రాజ్యానికి వారసులు అవటమే మన కర్తవ్యం ఉండాలి. మనుషుల మీద ఆధారపడితే కొన్నాళ్ళే ఉంటుంది. మనం దేవుని మీద ఆధారపడితే నిత్య రాజ్యానికి వారసులు అవుతామని తెలుసుకోవాలి. మనం దేవుని కటాక్షం మన మీద ఉండాలంట.
దేవుని దయ వర్ధిల్లు చూడాలంట. అలా ఉంటుందో లేదో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుంది. యేసు జ్ఞానం అందనో వయసు అందనో దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లాడు. అలా మనం వర్ధిల్లుతున్నామా? మన కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? మన వెనక తిరిగి ఒకసారి చూసుకొని నా కుటుంబం మంచిది, నా కుటుంబం వర్ధిల్లుతుంది అనే సాక్ష్యం పొందగలుగుతున్నాము. అలా పొందలేని కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. ఒకరి మధ్య ఒకరి సమస్యలతో, ఒకరి మధ్య ఒకరి విభేదాలతో, ఒకరి మధ్య ఒకరి పోట్లాటలతో కుటుంబాలు కుటుంబాలు కూడా కోట్లు పాలైపోయి విడాకుల కోసం వెళ్ళిపోతున్నాయి. నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం కాక జతపరిచిన వారిని వేరుపరచడం ఎవరూ తరము కాదని లేఖనాల్లో ఉంటే వీళ్ళిద్దరికి వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని విడిపోతున్నారు. అది దేవుని దయ కాదా? దేవుని వాళ్ళు వెలగాలి, దేవుని తెలుసుకోవాలి, దేవునితో సత్సంబంధం పెంచుకొని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతున్నాం. మరియు వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొరుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కర్షమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొరుచుందరి అంట. ఇంటింటా రొట్టె విరుచుట. రొట్టె అంటే ఆయన శరీరానికి సాదృశ్యం అవుతుంది. అదే ద్రాక్షారథం అయితే రక్తానికి సాదృశ్యంగా ఉంటుంది. అది ఇంటింటా ఇస్తున్నారంట. వాళ్ళందరికీ దయ పొందారు, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలు జీవించబడ్డాయి. అపోస్తలులంటే దేశాన్ని ఒక దారిలో నడిపించేవారు. అపోస్తలులంటే వాడి దేశాన్ని మార్చగలిగేవాడు. వాడు నీ దిశ నా దిశ మార్చగలిగారంటే అపోస్తల వల్లే. మనం అలాంటి స్థితిలో ఉండాలి. మనం ఉంటల్లా మన కుటుంబాలు దీవించబడమంటే ఎట్లా దీవించబడింది? ప్రతిరోజు అంటే వారు ఏక మనసులో దేవాలయంలో కూడుకొని ఇంటింటా రొట్టె విరుచుచులు అలా జరుగుతూ అంటే వారు దీవించబడ్డారు. రొట్టె విరుచుట ఎందు జ్ఞానమందును దేవుని దయందును వర్ధిల్లుచు. అలాంటి స్థితిగతిలో మనం ఉండాలని ఆహారం పుచ్చుకుంటూ మంచి వాగ్దానాన్ని పొందుకొని అపోస్తలుగా పిలువబడి దేవుని రాజ్యానికి వారసులవుదాం. నీవు నేను కూడా అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉందామా? యేసు జ్ఞానమందును వయసు మందును దేవుని దయందను మనుషుల దయందను వర్ధిల్లే కృపను దయచేసినట్టు మనము కూడా మన కుటుంబాల గురించి మన దయ పొందుదాం. మనం ఒకరికొకరు క్షమాపణ కోరుకుందాం. మనలో ఏమైనా లోపాలుంటే సరిచేసుకొని దేవునిలో ఎదుట మనం ముందుకు సాగుదాం. అలా దేవుని దయ పొందుకొని మనం నిత్యరాజ్యములకు వారసులు అవ్వాలని మనమందరము కూడా ఏక మనసు ఏకాత్మతో దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత మనందరికీ దయచేయాలని దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.